మీ తోర్పు నాకు ఇంట్లో లేదనో ప్రాణం లేదొచ్చింది. ఏదైనా మాట్లాడాలనుకుంటే చాలు మధ్యలో అదొకటి శనిగ్రహాలు. అసలు ముక్కు చెవులు కోసేయాలనుకున్నాను. ఎందుకులే మీ బావ మొహం చూసి చూడుకున్నాను. అసలు చెప్పు కోసేమంటావు ఇంటికండి ఇంటికి. అదే నేనేమనలేదు నేనేమల్లా. అవును ఇటు అన్నాను. సరే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదు కూర్చోండి. మీరేనా అనాథ శరణ శ్రీ గారు? కాదండి అనాథ శ్రీని. కాదండి మీ అక్క. మీ చెల్లండి. ఏం బాబు నా చెల్లెలు కావాలా? మీరే కావాలి. అసలు నేను వచ్చింది మీకోసమండి. మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. మీరు బాగున్నారు నాకెంత తెచ్చారు. నా చెల్లెల్ని మాయ చేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? అదే నాకు అసలు బుట్టే లేదండి. మా విజయ్ నీకు ఎలా తెలుసు? నాకు తెలియదండి. అబ్బే నాకేం తెలియదు. ఒకరోజు నేను రేసులకి ఇలా వెళ్ళాను, ఆమె ఇలా వచ్చింది అంతే అండి. అబద్ధం. నువ్వే దానికి రేసులు పిచ్చి ఎక్కించి లేపుకుపోవాలని చూస్తున్నావు. ఆస్తున్న పిల్ల కదా నెరవేసి మోసం చేస్తున్నావు. అసలు నీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నీలాగా అడ్రస్ లేని గార్డ్ అనుకున్నావా? జాగ్రత్త, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా విజయ్ని కలుసుకున్నట్టు గాని మాట్లాడినట్టు గాని తెలిసిందా నీ కాళ్ళు కీళ్లు విరగొట్టి. ఎందుకని అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తారు? అసలే మీ ఆరోగ్యం బాలేదు. ఆవేశపడకండి. ఏదో కొరతాను, తొందరపడ్డాం. పెద్దలు చెప్పారు, మా మంచి కోసమే చెప్పారు. దానికి కోపం ఎందుకండి? ఏమండోయ్ నాకేం కోపం లేదండోయ్. కానండి అరటి పండు ఒలి చేతిలో పెట్టినట్టు చెప్పారు. వస్తాను. నమస్కారం. వస్తానండి. ఎవరండి అమ్మాయి? వస్తానండి వస్తానండి. రాజు విజయ ఏమిటిదంతా? ఎవరు వాడు? రాజు ఏం చేస్తుంటాడు? బాలవిహారంలో పనిచేస్తున్నాడు. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఓహో అంతవరకు వచ్చిందా? అవును నా ఇష్టం. నీ ఇష్టమా? విజయ నీ బ్రతికుండగా జరగదు, గుర్తుంచుకో. అక్కయ్య రాసుకున్నాను రా. నువ్వు చెప్పిన నంబర్లు అన్నీ రాసుకున్నాను. ఈ నంబర్లు వచ్చాయో నీకు 2 పౌండ్లు చాక్లెట్లు. ఇదేంట్రా 2 పౌండ్లు ఇస్తానాగా నాకు ఇచ్చావేంటి? ఇన్ని కావాలా? ఈ నెంబర్లు రావాలే గాని అన్ని. వస్తాను వస్తాను. ఈసారి జాగ్రత్త తప్పదు. ఇదేమిటి వీడు 4 చెప్పాడేమిటి? ఏమో బాలవాకి బాలవాకి ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలకి అన్నమాట. నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయను కూడా వెంటేసుకు తిప్పుతున్నావు అన్నమాట. ఏం మాట్లాడవే? నువ్వు అసలు ఉద్యోగం చేయదలుచుకున్నావా? ఇలాంటి అపరిష్ట పనులు చేసి పోదలుచుకున్నావా? అంత మాట అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కడుపు నిండా ఇంత భోజనం చేస్తున్నాను. అంతకు ముందు 3 పూటలు పస్తులు ఉండేవాడు. ఆ పేదరికం పస్తులు నాలో జీర్ణం అయిపోయి అందుకే విపరీతంగా డబ్బు సంపాదించాలని నాలో దురాశ పుట్టింది. కానీ ఎలా సంపాదించగలను? నాకేం చదువా సంఖ్య? అందుకేనమ్మా ఈ రేసులకు అలవాటు పడ్డాను. బుద్ధి వచ్చింది, ఎప్పుడు వెళ్ళను. కానీ విజయం నేనే వెంట పెట్టుకు తిప్పడం లేదు. ఆమె మొట్టమొదటి నాకు రేసుల్లో కనిపించింది. ఆమె నన్ను వెంట పెట్టుకుని కారులో అటు ఇటు తిప్పుతోంది. అదేమిటి విజయ ఏడుస్తున్నావెందుకు మాలాగా? అవునులే, నీకంతా ఎగతాళిగా ఉంది. ఎగతాళి కాదు విజయ, నిజం. మగవాళ్ళు ఏడవలసిన ఈ రోజుల్లో ఆడదాన్ని నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? అని మీరెందుకు ఏడవటం? ఎందుక? అన్ని రంగాల్లోనూ మీదే పై చేయగనక. రచనల్లో రాజకీయాల్లో మాకంటే ముందడుగు వేసి రాజ్యాలే వెళ్తున్నారే. రాజ్యాలు ఏలినట్టే ఉంది నా బ్రతుకు. లేకపోతే ఏమిటమ్మా, మీకున్న బ్రహ్మాస్త్రం ఉపయోగించక. ఇదిగో చూడు, మీ అక్కయ్యకి ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి. ఏమని? రాజుకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే ఊరు పోసుకు చస్తాను. అది మీ అక్కయ్య మీ నాన్న మీద ఉపయోగించిన అస్త్రం. నన్ను తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నూతులో పడి చచ్చిపోతాను. దాంతో మీ నాన్న వచ్చి నా కాళ్ళ మీద పడ్డాను. నాతో ఎప్పుడు చెప్పలేదేంటి? అవి భార్యాభర్తల మధ్య రహస్యాలు, ఎవరితో చెప్పకూడదు. అవసరం వస్తే తప్ప. అయితే ఉండి వస్తాను. ఎక్కడికి? అబ్బా బావి దగ్గరికి. అబ్బా తొందరపడకు, కాస్త ఇంకా ఎందుకు? ఎందుక? లేకపోతే మీ అక్కయ్య నేనే చెప్పి చేయించానని నా మీద విరుచుపడుతుంది. అసలే అనుమానం మనిషి. నా మాట విను. సర్లే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. అలా అన్నా బాగుంది. వస్తా. ఈ సినిమా ఎంత బాగుందో. పేపర్లో సినిమా కదా? అవును, చాలా బాగుంది. ఈ సినిమా ఏంటి? రాజునా రాజునా పేపర్ చూడవా? ఎందుకు?
జాక్ పాట్ ఎవరికైనా వచ్చిందేమో. వస్తే వచ్చింది రాబాయ్ పెద్ద. ఇప్పుడేనమ్మా, ఇప్పుడే జాగ్పాడు 3 లక్షలమ్మా. 3 లక్షలు పోతే ఎందుకు అడుగుతానమ్మా? ఒకటా 2 3 లక్షలు. నువ్వు రాసుకున్న నెంబర్లే వచ్చాయా? అవునరా బాబు, అన్ని ఆ నెంబర్లే. ఎవరికి రాలేదబ్బా, ఎవరికి రాలేదు. మనం వెళ్ళే కనుక మనకే రాలేదు. మనకున్న తెలివి ఎవరికి తెచ్చింది? దేవుడు మనకి తెలివి జమ ఖాతాలో రాశాడు, అదృష్టం ఖర్చు ఖాతాలో రాశాడమ్మా. 3 లక్షలు. 3 లక్షలు. మరి ఆ 3 లక్షలు ఏం చేస్తారు? వచ్చే వారం కలుపుతారు. అది ఇది కలిపితే అమ్మో 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. జాగ్పాటు. వచ్చేవారం వెళ్తే 5 లక్షలు నీకే వస్తాయిగా. ఏమిటి నేనేం చేశాను? నేనా? ఇవాళ ఆదివారంగా మోసు. కిందటి వారం జాక్పాట్ 3 లక్షలు, ఈ వారంలో కలుపుతారు కామోసు. అది ఇది కలిపితే 6 లక్షలు అవుతుంది కామోసు. ఏంటి రవి కేసులుగా వెళ్ళనని మాట ఇచ్చానే. అది కాదు రవి, అమ్మగారు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఏంటి నువ్వు చెప్తావా? ఊరికే చెప్పడం కాదు, రాజన్నే ఫోన్ అన్నాడు, నేనే బలవంతంగా నెట్టి పంపించాను అని చెప్పాలి. నువ్వు చెప్తే అమ్మేమందలే. అయితే ఇవాళ బాగా నీదే. ఏది మంచి నెంబర్లు చెప్పు. రాజు, ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు. ఇవ్వాలేనమ్మా, దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసి. ఏం బాబు పుస్తకం తిరిగిపోయిందా? అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది అమ్మా. పుస్తకం తిరిగిపోయిందంట. కొత్త పుస్తకం కావాలా? ఇవాళ ఆదివారం బాబు, కొట్లుండా. ఆదివారం పర్వాలేదమ్మా, సాయిబుల కొట్లు దొరుకుతాయి. సరే, సాయంత్రం వెళ్ళి నేను తెచ్చిపెట్టా. మీకెందుకు మాత్రమా? నేను వెళ్ళి పట్టుకొస్తా కదా, నేను వెళ్ళి పట్టుకొస్తా. ఎంత రాత్రి అయినా సరే